హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఆలు పొరోటా చేశానండి. నేను నాకైతే రోటీస్ ఇక్కడికి వచ్చిన ఫస్ట్లో అస్సలు తెలియదండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. మొదట్లో అయితే అప్పుడు అలా వచ్చేవి, నా మ్యారేజ్ అయిన కొత్తలో అలా నేర్చుకున్నాను మా ఫ్రెండ్స్ దగ్గర. నార్త్ సైడ్లు చాలా బాగా చేస్తారు కదండి రోటీస్. మనం ఎంతలా చేసినా సరే వాళ్ళంత టేస్ట్ అయితే రావు. నిజంగా వాళ్ళు చాలా బాగుంటాయి. మా పక్కింటి ఆమె అప్పుడప్పుడు ఇచ్చింది, చాలా టేస్ట్గా అనిపించింది నాకు ఆలు పొరోటా కానీ అన్నీ. అయితే నేర్చుకున్నాను మెల్లగా. వాళ్ళంత పర్ఫెక్ట్గా రాకపోయినా పర్లేదు, తినాలి అనిపించినప్పుడు చేసుకున్నట్టుగా నేనైతే నేర్చుకున్నాను. అయితే వాటర్ అనేది ఫుల్గా ఒకేసారి వేసకుండా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆలు కర్రీ కోసం నేనైతే ఒక కళాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయ జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసుకుంటారు, బాగుంటుంది. కాకపోతే మా పెద్ద అబ్బాయి ఏం తిండు కదండి, అసలు ఉల్లిపాయలే వాడు తిండు. కాకపోతే మరి ఉల్లిపాయలు కూడా వేయకపోతే ఏం బాగుంటుంది అన్నట్టు వేసాను. నేను ముందుగానే ఆలుని ఉడకపెట్టుకున్నానండి. ఉడకపెట్టి దాన్ని తొక్కలు తీసి సైడ్కి పెట్టుకున్నాను, చిన్న ముక్కలు చేసుకుని. అయితే ఇందులో కొంచెం ఉల్లిపాయలు, జీలకర్ర, పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. దాని తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకొని తొక్కలు తీసుకున్నాం కదా అండి, ఆ ఆలుని అయితే వేసేసుకోవాలండి దాంట్లో. ఈ ఆలు కొద్దిగా కర్రీలా అయిన తర్వాత పక్క పెట్టుకోలేం. ఈ కర్రీని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేనైతే కొంచెం పెద్ద ముక్కలుగానే ఉంచుతాను, అందుకనే మళ్ళీ గరిటతో ఇలాగా చిన్న ముక్కల్లా కలుపుతున్నాను. దీంట్లో కారం రుచికి సరిపడట్ట, నేను కారం కూడా తక్కువ వేసాను, పిల్లలు తినరు కదా అని. దాని తర్వాత మసాలా వేసానండి, ఇంకా ఉప్పు వేసుకున్నాను, చాట్ మసాలా, గరం మసాలా అవన్నీ వేసుకున్నానండి. ఉప్పు కారం వేసుకుని బాగా కలుపుకున్నాక మనం ముందుగానే రెడీ చేసుకున్నాం కదండి, ఆ పిండిని బాగా కలుపుకోవాలండి. మళ్ళీ రోటీ చేసే ముందు కూడా ఆ పిండిని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాకనే రోటీస్ చేస్తే బాగా వస్తాయి మెత్తగా. అయితే ఈ కర్రీని మొత్తం ఉప్పు కారం మసాలా అన్నీ వేసాం కదా అండి, బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని కర్రీలా దగ్గరగా అయ్యేంత వరకు, అంటే చూసారా మీరు కొంచెం చెమలా ఉంది కదా, అదంతా పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అయితే మా ఫ్రెండు ఏం చెప్పిందంటే, ఆలు కర్రీ అంట ఇలా పరోటా చేస్తాము అంటే ఆలుని నైటే కుక్ చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి అంతాను. నేను చేసేటప్పుడు చెప్పింది, నాకు తెలియలేదు. నెక్స్ట్ టైం కూడా నేను ట్రై చేస్తాను. ఇది కర్రీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు స్టవ్ పక్కన పెట్టుకొని దాని తర్వాత నేను ఇలా తవా పెట్టుకున్నానండి, రోటీ తవా. అయితే నా దగ్గర రోటీస్ చేయటానికి ఇలా రోటీ పీట అనేది లేదు, నేను యూజ్ చేయలేదు. నాకు ఆ టైల్స్ పైన, కౌంటర్ టాప్ పైన ఇలా రోటీస్ చేయాలంటే నచ్చదండి ఎందుకో. ఎంత నీట్గా తుడుచుకున్నా సరే నాకు నచ్చదు. అందుకనే నేను ఇలా నా దగ్గర రౌండ్ ప్లేట్ స్టీల్ది ఉంటే నాకు ఈ రోటీస్ బాగా సెట్ అయింది. ఇంకా అందుకనే నేను దీంట్లోనే చేస్తానండి రోటీస్. ఇంకొండే ఇలా కొద్దిగా పామి దాని లోపల కర్రీ వేసుకొని మొత్తం స్టఫ్ని బయటకు రాకుండా పెట్టి బాల్లా మళ్ళీ చేసుకొని బాగా రోటీస్లా కాల్చుకొని ఇలా కాల్చుకోవాలండి. రెండు వైపులా కొద్దిగా ఆయిల్ వేసి రెండు వైపులా బాగా కాల్చుకొని చేసుకుంటే బాగా వస్తాయండి. నాకైతే బాగా అనిపించింది, చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఆలు పరోటా. మా పిల్లలు బాగా తింటారండి. ఇంతేనండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.